హాయ్ అండి. ఇదైతే చక్కగా అంటే చాలా చక్కగా జరిగిన ఈవెంట్. ఇంకా మా స్కూల్లో అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఏంటి అంటే యాన్యువల్ డే అనమాట. ఇంకా ఏంటి ఒక కోట్ వేసుకొని నిలబడింది అని అనుకుంటున్నారా? ఇదైతే మా డ్రెస్ కోడ్. ఆ రోజైతే మేము ఇలా అయితే వేర్ చేసుకున్నాము. శారీస్ అండ్ ఇంకా ఇది బ్లేజర్ అనేది ఈ రెండు అయితే మా డ్రెస్ కోడ్. ఇంకా మా స్కూల్లో అయితే యాన్యువల్ డే అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. ఇది ఇంతకుముందు ఒక 10 ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అయితే సెలబ్రేట్ చేశారనమాట. ఇంకా ఇప్పుడే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ నా క్లాస్ పిల్లలు. నేనైతే వీళ్ళకి క్లాస్ టీచర్ని. ఇంకా ఎవరి క్లాస్కి వెళ్ళే టీచర్స్ అందరూ వాళ్ళకైతే సెలెక్ట్ చేసి పెట్టేశారు. మీ పిల్లల్ని మీరే రెడీ చేసేసుకోండి, వాళ్ళకు కావాల్సినవన్నింటినీ మీరే అరేంజ్ చేసేసుకోండి, పిల్లలకి చక్కగా మేకప్స్ డ్రెస్సింగ్స్ అన్నీ చేసేసుకొని హెయిర్ స్టైల్స్ ఇవన్నీ సెట్ చేసేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. ప్రోగ్రామ్ ఎలాంటిది కూడా జరగొద్దు, అంటే ఎలాంటి తప్పులు కూడా జరగొద్దు అనేసి మా సార్ వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని మేము గ్రహించేసుకొని మేమైతే ఎవరెవరికి ఎలా ఏంటి అనేది అన్నీ సార్ వాళ్ళే చక్కగా మాకైతే సెలెక్ట్ చేసి పెట్టేశారు. ఇంకా మా పిల్లల్ని అయితే మేమందరం ఇలా రెడీ చేసేసుకుంటున్నాము. నేను ఇంకా మా టీచర్స్ అందరూ కలిసి ఇలా అయితే రెడీ చేసేసుకుంటున్నాము. వీళ్ళే కాదండి, ఇంకా వేరే వేరే రూమ్స్లో ఉన్న మా స్కూల్ పిల్లలే కదా వాళ్ళందరూ, వాళ్ళకు కూడా హెయిర్ స్టైల్స్, శారీ డ్రైపింగ్, హాఫ్ శారీ డ్రైపింగ్స్ ఇట్లాంటివన్నింటిలో కూడా మేమైతే చాలా చక్కగా హెల్ప్ చేసుకున్నాము. ఇంత హెల్ప్ చేసుకున్నాము, ఒకరి పట్ల ఒకరము రెస్పెక్ట్ తోటి మంచిగా చేసుకున్నాం కాబట్టి ఈ ఈవెంట్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. ఇంకా చాలా అంటే చాలా కష్టపడ్డామన్నమాట ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి. పిల్లలైతే ఒక 1 మంత్ 20 డేస్ కంటే ఇంకెక్కువ 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ నుంచి అయితే కష్టపడ్డారు. అసలు డ్యాన్స్ కానీ ఇంకా అక్కడ ఈవెంట్ని అయితే చాలా గ్రాండ్గా జరగడానికి పిల్లలైతే చాలా అంటే చాలా కష్టపడ్డారు. మాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు. ఎంత అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారో చూడండి. ఫొటోస్కి అయితే మంచిగా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఇంకా నాకైతే ఇట్లా పనులు చూసుకుంటూ అంటే వర్క్స్ చూసుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకుంటూ వీడియో తీయడానికి అయితే కాలేదు. చాలా ఏదో అలా అలా కొన్ని అయితే క్లిప్స్ తీసుకున్నాను అనమాట. అవే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ అయితే ఎలా జరిగిందంటే టీవీలలో చూపిస్తారే ఈవెంట్స్ ఎలా జరిగినప్పుడు కొత్త కొత్త యాంకర్స్ ఇంకా హీరోలు హీరోయిన్స్ ఇలా వస్తూ ఉంటారు కదా, అట్లా ఎలా జరుగుతుందో ఈవెంట్ అంత గొప్పగా జరిగిందనమాట. అసలు మా ఇల్లందులో ఇదే గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన ఒక మంచి ప్రోగ్రాము. ఇంకా ఇక్కడికి గెస్ట్గా అయితే ఒక సార్ వచ్చారు, లక్ష్మీనారాయణ సార్ అనేసి. ఆ సార్ చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా అప్పుడైతే వీడియో తీయడానికి అయితే నాకు కాలేదు, నేను లోపలే ఉండిపోయాను. అసలు వర్క్స్ అయితే చాలా ఉందండి. అసలు ఎంత వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కూడా అప్పటికైతే అసలు అవ్వలేదనమాట. ఇంకా సార్ వచ్చి మాట్లాడినంతసేపు పైనే ఉండి చూసుకుంటూ పిల్లల్ని అయితే రెడీ చేసుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళకుండా చూసుకుంటూ ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి కదండి అవన్నీ చేసుకుంటూ ఉండిపోయాము. ఇవైతే లాస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు కదా, వాళ్ళ కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, ఇంకా మహానటి సావిత్రి గారి గురించి చేశారనమాట. ఇంకా నెక్స్ట్ మా క్లాస్ పిల్లలైతే ఓ మగువా మగువా అనే సాంగ్ అయితే మంచిగా డ్యాన్స్ చేశారు. దాన్ని అందరూ చూసి ఎమోషనల్ అయిపోయారనమాట. అసలు ఎంత అంటే ఒక్కొక్కరు కళలో నుంచి కూడా నీళ్ళు వచ్చేట్లు పర్ఫార్మెన్స్ అయితే చేశారు పిల్లలు. అసలు నాకైతే ఇది చూసి అమ్మ ఎంత బాగా చేసుకున్నారు అనేసి, ఎంత బాగా చేశారో అసలు, భలే చేశారు, భలే జరిగింది అనేసి నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. అస్సలు టీచర్స్ అందరైతే ఎంత సపోర్ట్ చేశారండి. అసలు మా హెచ్ఎం సారు, ప్రిన్సిపల్ సారు, ఇంకా కరస్పాండెంట్ సారు, వీళ్ళందరూ అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఎంత బాగా చేసుకున్నాము మనము అనేసి చాలా చక్కగా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఇంకా ఈ ఈవెంట్ జరిగిపోయిన ఒక 1 or 2 months వరకు కూడా ఎవరు కలిసినా కూడా అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ అయింది, చాలా
చాలా కష్టపడి చేశారు, పిల్లలు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారనేసి అన్నారు. ఇంకా చూడండి ఈ హాఫ్ శారీస్ కానీ ఇంకా ఏవైనా కాస్ట్యూమ్స్ చూసినప్పుడు అనిపించింది, ఇవేం బాగున్నాయిలే, ఎందుకు ఇలా చేశారు, ఇట్లాంటి డ్రెస్సులు ఏం బాగుంటాయి అనిపించింది. కానీ పిల్లలు స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ఆ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. లైటింగ్స్ కానీ ఇంకా మంచి మంచి లైట్స్ సెట్టింగ్స్ అయితే పెట్టారు. ఇంకా చూడండి ఇక్కడ మహానటి డ్యాన్స్ అయితే చేస్తున్నారు, అంటే ఆమె గురించి అయితే చేసేస్తున్నారు. తన చరిత్ర ఏంటి, ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, మనకు అన్నీ తెలుసు కదండి. మహానటి మూవీలో అయితే అన్నీ చూసేసాము. సేమ్ అదే ఇలా డ్యాన్స్ అంటే ఒక సాంగ్ రూపంలో అయితే చేసేసారనమాట. ఇంక ఇదైతే రఫ్ అండ్ టఫ్గా అయితే వీడియో, ఎందుకంటే ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలనేసి నేను ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. పిల్లలైతే చెప్పలేనండి, ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. మా సార్ వాళ్ళు కూడా అంతే, అంతకంటే ఎక్కువ వాళ్ళు తెర వెనుక ఉండి కష్టపడ్డారనమాట. అసలు చాలా అంటే చాలా నచ్చింది. ఆ ప్రోగ్రామ్కి అయితే ఎంతమంది వచ్చారో తెలుసా? అసలు మా గ్రౌండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, కానీ అసలు గ్రౌండ్ అయితే సరిపోలేదు. ఎంతమంది స్కూల్ అంతా నిండిపోయారు, బయట నిండిపోయారు. ఇంకా బయట కూడా మంచి ఎల్ఈడి సెట్ అయితే పెట్టారు, అక్కడ కూడా చూస్తున్నారు. అసలు బయట గేటుకి ఇంకా బయట నుంచొని చూస్తున్నారు. ఇది చూడండి అసలు ఎంత బాగా చేశారో పిల్లలు. మగువ మగువ అనే సాంగ్ అయితే చాలా అంటే చాలా చక్కగా పర్ఫామ్ చేశారు పిల్లలు. అసలు నాకు అది చూస్తూ ఉంటే అసలు ఇంకా అందులోనే మునిగిపోయి అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు అసలు ఆగలేదనమాట. అంటే సమాజంలో ఇంత జరుగుతుంది అనేసి బాగా బాధేసింది. ఇంకా అక్కడికి వచ్చిన కోరియోగ్రాఫర్స్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఓపిక్గా, పిల్లలు చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా అంటే ఎల్కేజీ నుంచి కూడా చేపించారనమాట. అందులో నుంచి కొంచెం మంచిగా చేసిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని అయితే చక్కగా వాళ్ళతో కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళని కూడా భరించి వాళ్ళతో కూడా పర్ఫామ్ చేయించారనమాట. టీచర్స్ కూడా చక్కగా అంటే చాలా చక్కగా చేశారు. ఇంకా ఇది ఫైనల్గా అయితే పుష్ప సాంగ్. ఈ సాంగ్ చూసేసరికి అందరూ మగువ సాంగ్ చేసినప్పుడు ఎంత బాధపడ్డారో ఈ పుష్ప సాంగ్ చేసినప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేశారనమాట. పుష్ప 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 అనే సాంగ్కి అసలు ఇది చూడడానికి మేమైతే ఎంత ఎంజాయ్ చేసామో, వెయిట్ చేసాము. అసలు ఎంజాయ్ కంటే ముందు వెయిట్ చేసాము, ఎప్పుడొస్తుంది పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. మాకు వచ్చిన గెస్ట్ సార్ అయితే పిల్లలకి అయితే చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్పారు. అసలు ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయం ఉండాలని అయితే చెప్పారనమాట. అసలు అదే మనం చదువుకున్న స్కూల్కి మనమే గెస్ట్గా వస్తే ఎంత బాగుంటుంది అనేసి అయితే చెప్పారు. ఇంకా మంచి మంచి విషయాలు చెప్పారు. అవన్నీ అయితే వీడియో తీయడానికి నేను పిల్లల్ని రెడీ చేసుకుంటూ క్లాస్ రూమ్లో ఉండిపోయాను. అంత మంచి విషయాలు వినబడుతూ ఉన్నాయి, కానీ వీడియో అయితే తీయలేకపోయాను. అది తీయలేకపోయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నాను, కానీ ఇక తప్పదు కదా, వర్క్ ఉంటుంది కదా, వర్క్ చూసుకోవాలి కదా. మనము వెనక ఉండి సపోర్ట్ చేస్తేనే ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవుతుంది. కాబట్టి టీచర్స్ అందరైతే చాలా అంటే చాలా వర్క్ చేశారు. అసలు అది చెప్పలేని ఆనందం అనమాట. ప్రోగ్రామ్ సక్సెస్ అయినాక మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా స్కూల్ గురించి అందరూ మాట్లాడుకుంటుంటే కూడా అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. అసలు మా అమ్మ ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు మీ స్కూల్ వాళ్ళు, అసలు మీ సార్ వాళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేశారు మీకు అనేసి చెప్పారనమాట. ఇంకా ఈ ఈవెంట్ అయితే మా ఇల్లందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ అని అయితే చెప్పొచ్చు. ఓకే అండి, ఇంతే వీడియో, బాయ్.